హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనకి శారీస్ మీది బ్లౌజ్ పీసెస్ అనేవి నార్మల్ డైలీ వేర్ శారీస్ తీసుకున్నప్పుడు వాటి మీద బ్లౌజ్ పీసెస్ అని మరీ చిన్నగా వస్తున్నాయండి. అవి వచ్చినప్పుడు మన బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేపించుకుంటుంటే మొత్తము మనకి షేప్ బెల్ట్లు అనేవి వెళ్ళట్లేవు అన్నమాట. ఇదైతే మనకి 38 అండి చెస్ట్, నడుము వచ్చేసి 31 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజు. వీళ్ళైతే ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేయమన్నారు. ఫుల్ హ్యాండ్స్ అయితే రావట్లేదు. ఒక బ్లౌజ్ అనేది మరీ జాయింట్లు వేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. అది కూడా నేను షార్ట్ వీడియోలో చూపించాను. అలా అని చెప్పి వాళ్ళకి చెప్పానమాట. చెప్తే షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయండి అక్క అని చెప్పారు. అయితే మనకి అలా చేసినా కూడా షేప్ బెల్ట్ వెళ్ళడం ఇలా కష్టంగా ఉంటుంది. అలాగే కొత్తగా టైలరింగ్ చేసేవాళ్ళు ఐరన్ బాక్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అలా తీసుకోవడం వల్ల మనకి శారీస్ మీద బ్లౌజ్ పీస్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తున్నాయి కదా. ఆ పీస్లు అనేవి మనం ఐరన్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట, నీట్గా ఉంటుంది. దానికోసం అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా అటు చివరి నుండి మనకి ఉంటుంది కదా, మనం కటింగ్ చేసుకున్న చివరి నుండి ఇలా గమ్ముతోటి డాట్స్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం గమ్ముతో పెట్టుకున్న తర్వాత పైనుండి మనం మెయిన్ క్లాత్ వేసుకొని ఐరన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా వస్తుందన్నమాట. ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి. బుంగల్లా ఏం లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఐరన్ చేసేటప్పుడు మనము సిల్క్ ఆప్షన్లో పెట్టి ఐరన్ అయితే చేసుకోవాలండి. లైనింగు మీద నుంచి ఇలా వేసుకొని సాఫ్ట్గా మనం చూసుకుంటూ ఐరన్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ముడత లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మన కింది సైడ్కు లేదా పై సైడ్కు అనుకుంటూ ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే సైడ్కు మన వెళ్ళిపోయి చాలా నీట్గా వస్తుంది. మనం కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత నేను నెక్ అనేది తర్వాతనే కట్ చేస్తానండి. ఆ కట్ చేసినప్పుడు మనకు షేప్ బెల్ట్ అనేది నెక్కు దగ్గర నుంచి అయితే మెయిన్ క్లాత్లో నుంచి తీసుకోవచ్చు ఒక షేప్ బెల్ట్ అనేది. అది మనకి జాయింట్లు ఏం లేకుండా నీట్గా వస్తుంది కాబట్టి అదైతే మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేసుకోవాలండి. కొంచెం కనిపించినా కూడా మనకి జాయింట్లు ఏవి రాకుండా ఉంటుంది కదా. అలాగే మనం కొంచెం సారీ క్లాత్ అలా మిక్సింగ్ లాగా వచ్చిన సైడ్ అనేది జాయింట్లు ఎక్కువగా వచ్చినా పర్లేదు అన్నది రైట్ సైడ్ అయితే వచ్చేలాగా జాయిన్ చేసుకుంటే షేప్ బెల్ట్లు అనేది అందులో వెళ్తాయి. అలాగే మనకి సారీ బ్లౌజ్ పీస్ కట్ చేసినప్పుడు సారీ క్లాత్తో సహా ఇలా వస్తుంది కదా, క్రాసు చెక్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా. అలా క్రాస్ పీసులాగా వచ్చినాయి జాయింట్లు వేసుకొని మనకు రైట్ సైడ్ అయితే వేసుకోవచ్చు. ఈ గమ్ అయితే మనం ఇలా సైడ్ లాస్ట్కు ఇలా డాట్స్ లాగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇవనేవి మనకి ఖర్చులోకే వెళ్ళిపోతుంది, బయటికి ఏం కనిపించదు. ఇలా ఖర్చులోకి వెళ్ళిపోయేలాగా పెట్టేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ అనేది సర్దుకొని మొత్తము పైన పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ముందుగానే మనం చెక్ చేసుకోవాలి రివర్సు ఎలా ఉంటుంది అని. రెండు కొత్తగా జాయిన్ చేసుకునే వాళ్ళైతే ముందుగా ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ అయితే రెండు ఒకేసారి వేసుకుంటే బెటర్ అండి, లేదంటే రివర్స్ పడిపోతుంది. అలాగే రెండు ఒకేసారి వేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకొని మొత్తము ఇలా అయితే మనం పరుచుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా, సారీలో నుండి ఇలా క్రాస్గా వచ్చినది అనేది నేను కింద ఫ్రంట్ పార్ట్కి కూడా పెట్టేశాను అనమాట. అది కూడా మనకి సైడ్ జాయింట్లోకే పోతుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను. మనకి ఖర్చులోకి వెళ్ళిపోగా కొంచెమే కనిపిస్తుంది అనమాట. వాళ్ళు కొంతమంది ఏంటంటే సారీ మీద బ్లౌజెసే స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు కొంచెము క్రాస్గా వచ్చినది అనేది మనం కింది సైడు లోపలికి వెళ్ళిపోయేలాగా ఖర్చులోకి వెళ్ళిపోయేలాగా పెట్టేసుకొని ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత చూపిస్తాను. అలాగే స్టిచ్చింగ్ చేసినాక కూడా చూపిస్తాను. ఎక్కువగా మనకేం కనిపించదండి. ఇలా సెట్ చేసుకొని బ్లౌజ్ అయితే మనము కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే బ్లౌజ్ అనేది సరిపోతుంది. అలాగే హ్యాండ్స్ కూడా నేను వన్ సైడ్ అయితే జాయింట్ వచ్చేలాగా పెట్టుకున్నాను లైనింగ్. అది కూడా మన మన ఛానల్లో అయితే షార్ట్ వీడియో పెట్టాను. టూ సైడ్స్ వేయకుండా వన్ సైడే వచ్చేలాగా జాయింట్ అనేది ఎలా వేసుకోవాలో నేనైతే షార్ట్ వీడియోలో పెట్టాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి షార్ట్ వీడియో అయితే చెక్ చేయండి. ఆ హ్యాండ్స్ కూడా అంతే అండి. నేనైతే దీనికి పైపింగ్ వేస్తున్నాను, అందుకోసమని హ్యాండ్స్ కూడా మనం ఇలా గమ్ముతోటి జాయిన్ చేసుకుంటున్నాము. ఒకవేళ మనం పైపింగ్ వేయకుంటే రివర్స్ తీసుకునేది ఉంటే హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోని అవసరం లేదు. ఇలా మొత్తము గమ్ అయితే అప్లై చేసుకొని హ్యాండ్స్ కూడా అలాగే వేసుకొని
ఐరన్ అయితే చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు ఒక సైడ్ నుంచెళ్ళి మనము ఇలా పైకి అనుకుంటూ వెళ్ళిపోవాలనమాట. అలా అనుకుంటూ వెళ్ళిపోతే ముడతలనేవి ఏవి రాకుండా నీట్‌గా ఉంటుంది. నేనిప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవైతే హైన్స్ కూడా అంతే అండి. ఆపోజిట్‌లో పెట్టుకొని జాయిన్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రంట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ కూడా మొత్తము కట్ చేస్తే ఎక్స్ట్రా క్లాత్ నుంచెళ్ళి షేప్ బెల్ట్ అనేవి తీసుకోవచ్చు. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని హ్యాండ్ తోటి ఇలా సాఫ్ట్‌గా అనుకున్న తర్వాత మనం ఐరన్ అయితే చేసుకుంటే నీట్‌గా వస్తుంది. ఇవి కూడా 2 హ్యాండ్స్ ఇలాగే వేసుకుంటున్నాను. ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి టైలరింగ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి. ఇలా చూపిస్తున్నాను కదా! ఒక సైడ్ నుంచెళ్ళి ఇలా అనుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే సైడ్‌కెళ్ళిపోయి చాలా నీట్‌గా వస్తుంది. ఇవైతే ఎక్కువ మనకి కొత్తగా చేసే వాళ్ళకైతే ఐరన్ బాక్స్ చాలా యూజ్ అవుతుందండి. సిల్క్ ఆప్షన్‌లో పెట్టుకొని ఐరన్ చేసుకుంటే క్లాత్ అనేది చాలా బాగా వస్తుంది. సాఫ్ట్‌గా వస్తుంది. ముడతలేవి లేకుండా నీట్‌గా వస్తే మనకి కుట్టడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవుతూ కటింగ్, స్టిచ్చింగ్ చేసుకున్నారనుకోండి ఈజీగా మనము స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతాము. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ శారీస్ మీది బ్లౌజ్ పీస్‌లు అనేది కుట్టడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు కదా! నేనైతే కటింగు కావాలి అంటే కటింగు, స్టిచ్చింగ్ కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఆల్రెడీ చేశాను. ఇంకా కూడా కావాలంటే సైజుల వారీగా కూడా నేను కటింగ్, స్టిచ్చింగ్ అయితే పెడతాను. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత బ్లౌజు ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తము జాయిన్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా! ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మనము బ్యాక్ పార్టు పరుచుకునేటప్పుడు నెక్ అనేది కరెక్ట్‌గా పెట్టుకొని పరుచుకోవాలండి. లేదంటే షోల్డర్స్ జారిపోతాయి. కరెక్ట్‌గా మనము కట్ చేసుకున్న దాన్ని కరెక్ట్‌గా పరిచిన తర్వాతనే మనం గమ్ అనేది పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా మొత్తము ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా! ఇందులో అయితే మనకి ఒక షేప్ బెల్ట్ వస్తుందండి. ఆ షేప్ బెల్ట్ అయితే మనము లెఫ్ట్ సైడ్ వేసుకున్నాం అనుకోండి కనిపించకుండా ఖర్చులేవి కనిపించకుండా ఉంటాయి. అలాగే శారీలో ఉన్న క్లాత్ అయినా పర్లేదు. ఏ క్లాత్ అయినా సరే రైట్ సైడ్ వేసి స్టిచ్చింగ్ చేసుకుంటే బావుంటుంది. అది సరిపోదు అనుకున్న వాళ్ళకి ముందుగానే కొంచెం ఇలా వస్తుందని చెప్పాలండి. చెప్పకుంటే తర్వాత మళ్ళీ ఇట్లా అలా చేసావు అని అంటా ఉంటారనమాట. ముందుగానే చెప్పాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇది నేను ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా! కట్ చేసిన తర్వాత ఇగో ఇటు సైడ్‌కి అయితే వచ్చేలాగా వేసుకోవాలండి. మరి సరిపోవట్లేదని కనిపించేలాగా వేయకూడదనమాట. జాయింట్లు అనేవి సైడ్‌కి వచ్చేలాగా కటింగ్‌లో మనము సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అదంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను. అలా కనిపించకుండా వేస్తే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. బ్లౌజ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి లైట్‌గా కనిపిస్తుంది. అది కూడా సైడ్ జాయింట్ల వైపుకు అలా లైట్‌గా కనిపించేలాగా వచ్చిందనమాట. ఇంకొక సైడ్ కూడా అలాగే వచ్చేలాగా ఇటు సైడ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని వేసుకున్నామనుకోండి బ్లౌజ్ అనేది బావుంటుంది. ఇంకా మనకి సాఫ్ట్‌గా వచ్చింది చూడండి. అలాగే నేనైతే శారీ అనేది వైట్ కలర్‌లో ఉంది కదా అని చెప్పి వైట్ కలర్ పైపింగ్ అయితే వేశానండి. బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా స్పెషల్‌గా మెజర్మెంట్స్ చెప్పేసి బ్లౌజ్ కటింగు కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం అన్ని రకాల బ్లౌజులు అయితే కటింగ్, స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము కదా! ఆ బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు కటింగ్, స్టిచ్చింగ్ మన ఛానల్‌లో అయితే పెడతానండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.